ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ దినాల్లో చాలామంది బోధ విని మారు మనసు పొందేవారు తక్కువ, బోధ విని మార్కులేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఒక బోధకుని వెనకాల ఉండేటువంటి బాధలు అవి చాలా బాధాకరమైనవండి. అవి అనుభవించిన వారికే తెలుస్తాయి. బోధ వెనకాల ఉన్న బాధ ఎలాంటిదో ఒక బోధకుని అనుభవపూర్వకంగా జరిగిన సంఘటన ఒకటి తెలుసుకుందాం. బూత్ టక్కర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు అమెరికాలోని చికాగో నగరంలో సేవ చేస్తున్నాడు. అతను ఒకరోజు తన చర్చిలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మీద ప్రసంగిస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. ఈ వచనం మీద క్రీస్తు యొక్క కృపను గురించి, ఆయన బలమును గురించి పరిపూర్ణమైన హృదయంతో ప్రసంగిస్తూ ఉన్నాడంట. చాలామంది ఆరాధన అయిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. ఆ జనసమూహంలో నుండి ఒక వ్యక్తి బూత్ టక్కర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారండి, క్రీస్తు మీకెంతో ప్రియమైన వాడుగా ఉన్నాడని, ఆయన మీకెన్నో విషయాల్లో బలమైన వాడుగా ఉన్నాడని, ఏ పరిస్థితిలోనైనా ఆయన మీకు చాలిన దేవుడని చాలా అందంగా చక్కగా ప్రసంగించినారు. మీరే గనక నా పరిస్థితులలో ఉండి ఉంటే ప్రసంగించడానికి మీకు సాధ్యమయ్యేది కాదు అని కొంచెం కోపంగానే టక్కర్ గారితో మాట్లాడినాడంట. దానికి పాస్టర్ గారు, అయ్యా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు అని చాలా ప్రేమపూర్వకంగా అడిగినాడంట. దానికి ఆ వ్యక్తి, నాకు చిన్న పిల్లలున్నారు, కొద్ది రోజుల క్రితం నా ప్రియమైన భార్య జబ్బుపడి చనిపోయింది. చనిపోయినటువంటి తన తల్లి కోసం నా పిల్లలు హృదయ విదారకంగా ఏడవడం, ఆ దృశ్యాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. పిల్లల ఏడుపు చూచి నేను భరించలేకపోతున్నాను. అయ్యా ఇప్పుడు మీరు చెప్పండి, నా భార్య చనిపోయిన రీతిగా మీ భార్య కూడా చనిపోయి, నా పిల్లలు తమ తల్లి కొరకు ఏడ్చి ప్రలాపిస్తున్నట్లుగా మీ పిల్లలు కూడా చనిపోయినటువంటి తమ తల్లి కోసం అలాగ ఏడుస్తూ ఉంటే మీరు అప్పుడు కూడా ఇలాగే ప్రసంగించేవారా అని కోపంతో గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఈ సంఘటన జరిగిన కొన్ని దినముల తర్వాత ట్రైన్ యాక్సిడెంట్లో బూత్ టక్కర్ గారి భార్య చనిపోయింది అనేటువంటి వార్త పాస్టర్ గారికి చాలా పిడుగుపడినట్లయిందంట. చనిపోయినటువంటి తమ తల్లి కొరకు పిల్లలు ఏడవడాన్ని చూస్తున్నాడు. తన ప్రియమైన భార్య ఇంతకాలము దేవుని సేవలో ఎంతో తనతో సహాయకరంగా ఉంటూ, నమ్మకంగా పరిపూర్ణమైనటువంటి హృదయంతో సేవ చేస్తూ సహాయకరంగా ఉన్నటువంటి తన భార్య అకస్మాత్తుగా తనను విడిచి వెళ్ళిపోవడం అతనికి ఎంతో దిగ్భ్రాంతిని గురి చేసిందంట. చనిపోయినటువంటి తమ తల్లి కోసం పిల్లలు ఏడుస్తూ ఉండే దృశ్యాన్ని చూసినప్పుడు కొన్ని దినముల క్రితం తనతో మాట్లాడిన ఒక వ్యక్తి యొక్క మాటలు ఆయనకు జ్ఞాపకం వచ్చినాయంట. ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడంట. బూత్ టక్కర్ గారు తన భార్య అంత్యక్రియల ఆరాధనలో ప్రసంగిస్తూ తన భార్య సమాధి పెట్టే ప్రక్కన నిలబడి, ప్రియులారా, కొంతకాలం క్రితం ఈ చర్చిలో నేను నా కృప నీకు చాలును, బలహీనతలలో నా బలము పరిపూర్ణమగును అనేటువంటి వాక్యం మీద ప్రసంగించినాను అని ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఒక ఆయన తనతో మాట్లాడిన సంఘటనను గురించి మాట్లాడుతూ, తన పరిస్థితిలో గనక నేను ఉండి ఉంటే నిశ్చయముగా ఇలాగ నేను ప్రసంగించేవాడిని కానే కాను, అది ప్రసంగించడానికి సాధ్యమయ్యే పని కాదు అని అతను గొనుక్కుంటూ వెళ్ళిపోయినాడు. ఈ అంత్యక్రియల ఆరాధనలో గనక ఆ సహోదరుడు ఉండి ఉంటే అతనితో నేను చెప్పదలిచిన విషయం ఏమిటంటే, ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభు నాకు సరిపోయిన వాడు, నలిగిన నా హృదయంలో స్తుతి కీర్తన ఉంది, నాకు బలాన్ని, నెమ్మదిని, ఆదరణనిచ్చేవాడు క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే నా హృదయంలో బలాన్ని, నిబ్బరాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు తన పరిస్థితిలో నేనున్నాను, నాకు బలము ఇచ్చేవాడు, ఆదరణ ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభువే నాకు నెమ్మది ఇచ్చేవాడు, ఆయన నాకు చాలిన దేవుడు, నా బలము, నా ఆదరణ క్రీస్తు ప్రభువే అని చెప్పినాడంట. నా బలహీనతలో నా బలము క్రీస్తే అని ప్రసంగిస్తూ ఉన్నాడు. ఈ ప్రసంగం వింటున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో నెమ్మదితో, కదలకుండా మెదలకుండా చాలా దీక్షగా టక్కర్ గారి ప్రసంగం వింటూ ఉన్నారంట. అకస్మాత్తుగా ఒక వ్యక్తి లేచి బూత్ టక్కర్ గారి దగ్గరకు వచ్చి ప్రజల వైపు తిరిగి, అయ్యా ఆ వ్యక్తిని నేనే, ఈ విధమైన పరిస్థితులలో కూడా క్రీస్తు ప్రభు నుండి సహాయం పొందగలము అని గ్రహించలేని పాపిని, బలహీనతలలో కూడా బలమిచ్చువాడు దేవుడే అని గ్రహించలేకపోయాను, ఆయనను ఆనుకుంటేనే పూర్ణ శాంతి దొరుకుతుంది అని తెలుసుకోలేకపోయాను, ఇక మీద నాకు క్రీస్తు ప్రభువే కావాలి అని ఆయన పాదం మీద పడి ఆయనను వేడుకుంటాను అని పశ్చాత్తాపపడి తన పాపముల కొరకు తన హృదయాన్ని క్రీస్తు ప్రభుకు అప్పగించి కన్నీటితో ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట.
ఆ అంత్యక్రియల ఆరాధనలో క్రీస్తు ప్రభువారు తన కొరకు ఒక ఆత్మను రక్షించుకోగలిగినాడు. ఏ పరిస్థితిలోనైనా సరే క్రీస్తు ప్రభువారు మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు. మన బలహీనతల యందు మన బలము క్రీస్తే. ఎలాంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడిచ్చాడండి. ఆ పాస్టర్ గారి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పోరాటం, బోధ వెనకాల ఎంత బాధ దాగి ఉంది. కేవలం బోధించడం వరకు మాత్రమే కాదు, కానీ బోధించిన దాంట్లో నుండి సాతానుడు శోధించడానికి వస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా ఎదుర్కొంటూ దైవ సేవకులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రజల కొరకు వారు మేలు పొందాలి, మేము పొందిన ఆదరణ మీరు పొందండి, మేము కష్ట పరిస్థితిలో కూడా దేవుడే మాకు ఆదరణ, నిరీక్షణ, ధైర్యం ఇచ్చేవాడు అని ఎరిగి అనుభవించి ఆ అనుభవాన్ని ప్రజలకు బోధిస్తున్నారు. కాబట్టి మార్పులు వేసేవారంగా కాకుండా మార్పు నుండి క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుటకు ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నా కృప నీకు చాలును, బలహీనతలలో నా బలము పరిపూర్ణ మగును అనేటువంటి వాక్యములో ఉన్న వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానాన్ని మీరు ఇచ్చారు నాయన. ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో గుండా మేము నడిచినప్పటికీ కూడా బలాన్ని ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఆనుకుంటేనే ప్రభువా పూర్ణ శాంతి సమాధానం దొరుకుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోలేని వారు బోధకుల మీద తప్పులు పడుతూ, బోధను తప్పులు పడుతూ, మీకే మీరు చక్కగా ఉన్నారు, నా పరిస్థితిలో కనుక మీరుండి ఉంటే మీకు ఈ బాధలు, ఈ కష్టాలు తెలిసేవి అని అనవసరంగా మాట్లాడుతూ ఎంతో నాయన ఇబ్బందికరమైన స్థితిలో ఎదుర్కొంటూ ఉంటారు. బలహీనమైన పరిస్థితులు కూడా బలమిచ్చువాడవు నీవే అని ఎరగని వారు బాధపడుతూ, గాలికి తిరుగుతూ, అశాంతితో రగిలిపోతూ ఉంటారు. అలాంటి వారిని మీరు దర్శించండి తండ్రి. ఎలాంటి వ్యక్తినైనా సరే ఏ విధమైన పరిస్థితిలో కూడా నీ నుండి సహాయము పొందగలము అని గొప్ప వాగ్దానం ఇచ్చారు. దైవ సేవకుల జీవితంలో ఎలాంటి ఆదరణ ఇచ్చారు, ఎలాంటి సహాయం ఇచ్చినారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నిశ్చయముగా నిలకడైన జీవితం ఇచ్చేవాడవు, నిబ్బరమిచ్చేవాడవు, బలమిచ్చేవాడవు, సహాయం ఇచ్చేవాడవు నీవైనావు నాయన. మీరు కరుణించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డపైకి మీ హస్తము చాచి మీ వాక్యానుసారంగా జీవించుటకు, ఆదరణ కలిగి జీవించుటకు, బలహీనతలో బలమిచ్చేవాడవని నీవు ఎరిగి అనుభవపూర్వకంగా నిన్ను తెలుసుకుని సాక్షిగా జీవించుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అందరూ విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా ఎరుగని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తములో కడుగబడితే తప్ప ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరకదు. క్రీస్తు ప్రభువు మాత్రమే పరలోక రాజ్యానికి నువ్వు చేరడానికి ద్వారమై ఉన్నారు. ఆయన మార్గమై ఉన్నాడు. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచు. ప్రభు నీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.